ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్టుగా మేలు చేయట ఎందు విసుకక ఎందుము అలయక మేలు చేసితిమేనే మనము తగిన కాలమందు పంట కోస్తాం. థ్యాంక్ యూ జీసస్. ఎంత చక్కటి వాగ్దానం అన్నమాట ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు మేలు చేయడంలో అలసిపోకుండా ఉంటే దేవుడు తగిన సమయంలో చక్కటి పంట కోసుకుంటావు. పంట కోసుకోవడం అంటే అది మనకి ఆశీర్వాదం, అది మన ఇంటికి మేలుకరంగా వస్తుంది అని అర్థం అన్నమాట. అలసిపోవద్దు మేలు చేయడంలో, విసిగిపోవద్దు మేలు చేయడంలో. ప్రతిసారి వీళ్ళకి మేము ఈ రీతిగా చేయాల్సి వస్తుంది అని అనుకోవద్దు అంటున్నాడు అనమాట దేవుడు. ఈ మాత్రం పని కూడా చేసుకోలేరా అని మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాంటివి కూడా మీరు అనుకోవద్దు. దేవుడు తప్పకుండా తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ మేలుని బట్టి అన్నమాట. పదే పదే మన ఇంటికి వచ్చి ఎవరైనా అడుగుతూ ఉంటే విసుగొస్తుంది కదా. పదే పదే మన ఇంటికి వచ్చి అనేక మార్లు చేయి చాపుతూ ఉంటే మనకేమనిపిస్తుంది? అలసట వస్తుంది. కానీ ఆ అలసట వద్దు, మీకు సహాయం పరలోకం నుంచి వస్తుంది కాబట్టి మీరు చెయ్యండి అంటున్నాడు అనమాట దేవుడు. అటువంటి రీతిగా మనం ఆలోచించి సహాయము చేద్దాం. అవును, ఒక కుమార్తె అంట తన యొక్క అత్తమామలకి ఎంతగానో సేవ చేసేదంట. చంటి బిడ్డలకు చేసినట్లుగా చేస్తూ ఉండేదంట. మరే పని చేసుకోలేని స్థితిలో ఉండి ఆమెని మీద ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆధారపడి ఆమెతో పని చేయించుకుంటూ ఉండేవారంట. మొదట్లో అది మాకు హక్కుగా భావించేవారట. తర్వాత ఆమె యొక్క మంచితనాన్ని వారు చూసి వారు కొన్ని డబ్బులు వారు దాచిపెట్టి ఆమె కొరకు చివరి వయసులో, అంటే వారి యొక్క బాగా వృద్ధాప్యంకి వచ్చేసాక మేము ఇక చనిపోతాము అన్న సమయంలో వారు ఆ డబ్బులన్నీ ఇచ్చి ఒక సొంత గృహాన్ని కొన్నారంట. ఒక గృహాన్ని కొనిచ్చి, ఇదిగో ఇది నేను మీకు ఇస్తున్నాను, ఇది మీకు గృహము లేదు కదా, ఈరోజు మా ఇంట్లో ఉంటున్నారు, తర్వాత ఈ గృహము కనుక మేము చనిపోతే అనేకమైన భాగాలకు వెళ్ళిపోతుంది, మరి మిగతా నా బిడ్డలందరూ పంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చేసిన దానిని నేను ఎంతకాలం చూశాను కాబట్టి నువ్వు చేసిన దానికి బహుమానంగా నేను ఇది ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఆ అమౌంట్తో ఒక మంచి గృహాన్ని కొనిచ్చి వెళ్ళిపోయాడంట. నిజమే కదా. ఆయన చూసి ఆ మేలుని ఒక పంటగా ఆమె కోసుకుంది. దేవుడు కూడా తగిన సమయంలో నీకు పంటగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి అలసిపోవద్దు. ఆయన విషయంలో మీరు మేలు చేయడానికి వెనుకంజ వేయొద్దు అంటున్నాడు దేవుడు. అటు కృపలోకి మనం నడిపించుగాక. ఆ ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతకాలంలో మాకు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయా. నీకే వందనాలు చెల్లించుకుంటూ అయా, నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చూపిన ప్రేమను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. అలసిపోక విసుగక చేసినట్లయితే మీరు దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని వాగ్దానం చేస్తున్నావు కాబట్టి మేము అలసిపోకుండా అయా మీ మేలును చేసి తిరిగి మీ నుంచి అయా ప్రభా యేసయ్యా మీ నుంచి మేము పొందుకోవాలి. ఈ లోకంలో ఏది ఆశించకుండా చేసేదే అయా మేలు ప్రభా యేసయ్యా. మరి ఏది ఆశించకపోయినప్పటికీ ప్రభా నీ నుంచి మాకు మేలు వస్తుందని మేము అర్థం చేసుకొని ప్రభా సహాయం పొందుకునేలాగిన సహాయం ఇవ్వండి. ఎంతమంది బిడ్డలైతే మేలు చేస్తూ కృంగిపోతున్నారు అయా తండ్రి, మేలు చేస్తున్న కొద్దీ మాకు కష్టం ఎదురవుతుంది అనుకుంటున్నారు, వారు తగిన కాలంలో పంటకు వస్తారని వారు తెలుసుకునేలాగిన సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ సహాయం కుదరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితాలు అద్భుతం చేయండి అయా. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యంతో, కృపా కాపుదల, క్షేమంతో నింపుకొని అయా చూసిన ప్రతి ఒక్క బిడ్డని ఐశ్వర్యం, ఘనత అయా కృపా క్షేమంలో దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.